రాజ్యదాయిని అనే నామంతో గనక స్మరిస్తూ ఉన్నట్లయితే మనకి కావాల్సిన మంచి ఉద్యోగాన్ని, ఆ ఉద్యోగంలో పెద్ద పదవిని అమ్మవారు ఇవ్వడమే కాకుండా మనం సేవించుకునే విధంగా అమ్మవారు మనల్ని అక్కడ పెట్టుకుంటుందన్నమాట. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 685వ నామము రాజ్యదాయిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, రాజ్య అంటే రాజ్యమును, దాయిని అంటే ఇచ్చినది, ప్రసాదించినది. జగన్మాత రాజ్యమును ప్రసాదిస్తుంది అంటే ఆ తల్లి అందరికీ రాజ్యాన్ని ప్రసాదిస్తుందా అంటే కాదు. అందరూ పల్లకి ఎక్కేవాళ్ళు అయితే ఇంకా మోసేదెవరు? ఇంకా అక్కడ ఎవరు బోయలు ఉండరు అనమాట. అందువలన వారి యొక్క అర్హతను బట్టి వారికి ఆ తల్లి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ముందుగా మనము ఆ తల్లి మనకు రాజ్యాధికారాన్ని ప్రసాదించడానికి కావలసిన అర్హతను సంపాదించుకోవాలి. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివిన తర్వాత మాత్రమే కదా 10వ తరగతిలోకి అర్హత లభించేది. అందువల్ల రాజ్యాధికారం జగన్మాత నుండి ఆశించే ముందు ఉన్న ఆధ్యాత్మికమైన మెట్లను మనం ఒక్కొక్కటి ఎక్కవలసి ఉంటుందన్నమాట. తన భక్తులైన వారికి, సాధకులకు, ఉపాసకులకు వారి యొక్క దీక్షా సామర్థ్యాలను బట్టి వారికి రాజ్యాధిపత్యాన్ని అమ్మవారు ఇస్తుంది. జగన్మాత వారి వారి దీక్షా సామర్థ్యాలను బట్టి కొంతమందికి లోకాధిపత్యాన్ని, మరికొంతమందికి నగరాధిపత్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. వారి వివరాలను గనక మనం గమనిస్తే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో బ్రహ్మను సత్యలోకానికి, శ్రీ మహావిష్ణువును వైకుంఠలోకానికి, ఈశ్వరుణ్ణి కైలాసానికి అధిపతులుగా నియమించింది కదా. ఇంద్రుణ్ణి స్వర్గలోకానికి అధిపతిని చేసింది. అగ్నిదేవుణ్ణి తేజోవతి అనే నగరానికి చేసింది. యమధర్మరాజును సంయమని నగరానికి అధిపతిగా చేసింది. నైరుతిని కృష్ణాంగన నగరానికి, వరుణుని శ్రద్ధావతి నగరానికి, వాయుదేవుని గంధావతి నగరానికి, కుబేరుని అలకాపురి నగరానికి, ఈశానుని యశోవతి నగరానికి అధిపతులుగా అమ్మవారే నియమించింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎవరైతే ఆ తల్లిని అకుంఠిత దీక్షా శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి ఆ తల్లి రాజ్యాధిపత్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. దుర్గా సప్తశతి ప్రథమోధ్యాయంలో సురధుడు అనే మహారాజు శత్రువుల దాడిలో రాజ్యాన్ని పోగొట్టుకుని తర్వాత దేవి మహత్యాన్ని తెలుసుకుని ఆ తల్లిని ఆరాధించి తిరిగి తన రాజ్యాన్ని పొందిన సంగతి మనకి తెలుసు కదా. నలుడు, పాండవులు వీళ్ళందరూ కూడా జగన్మాతని అర్చించి తమ తమ రాజ్యాలను పొందగలిగారని మన పురాణాలు, శాస్త్రాల ద్వారా మనకి తెలుస్తున్నాయి. అందుకే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని రాజ్యదాయిని అనే నామంతో కీర్తించారు. ధర్మార్థ కామ మోక్షాల్లో చివరిదైన ముక్తి సామ్రాజ్యాన్ని సాక్షాత్తు ఆ జగన్మాతే మనకి ఇస్తుంది. ఎవరైతే భక్తితో ఆరాధించి సేవించే భక్తులకు ఆ తల్లి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. మనం ఇంతకుముందు నామాల్లో తెలుసుకున్నట్లుగా జగన్మాత రాజరాజేశ్వరి షోడసాక్షరి మంత్రదేవత. కుబేరుడు, చంద్రుడు, మనువు వీళ్ళందరూ కూడా ఆ తల్లిని ఆరాధించే రాజులయ్యారు. అందువలన రాజరాజేశ్వరి మంత్ర సాధన రాజ్యప్రదము. ఇప్పుడు ప్రపంచంలో రాజకీయపరమైన ఆధిపత్యంతో పాటు ఉద్యోగాన్ని కూడా ప్రసాదించినది కావటం వలన ఆ తల్లి రాజ్యదాయిని అనే నామంతో వ్యవహరింపబడుతుంది. ఇక రాజ్యము అనే పదానికి అర్థం కేవలం ఈ భౌతికమైన రాజ్యాధికారమే కాకుండా మనకి ఆనందాన్ని కలుగజేయనది అనే అర్థం కూడా వస్తుంది. జీవునికి ఆనందకరమైన స్థితిని ప్రసాదిస్తుంది కాబట్టే రాజ్యదాయిని. ఎప్పుడు మనం ఆనందంగా ఉండడానికి ఆ ఆనందాన్ని అమ్మవారు మనకి ఇస్తుంది కాబట్టి అమ్మవారిని రాజ్యదాయిని అనే నామంతో మనం స్మరిస్తాము. ఇక రాజపత్యము అనే దాన్ని ఆధ్యాత్మిక పరంగా పరిశీలించినట్లయితే ప్రాపంచకమైన రాజ్యాధిపత్యములన్నీ కూడా కొంతకాలం తర్వాత పోయేవే కదా. ఏంటి 5 ఏళ్లే రాజపత్యం అంటే. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు ఎన్నిసార్లు రాక్షసుల చేత ఓడింపబడి తన స్వర్గాధిపత్యాన్ని పోగొట్టుకోలేదు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పదవీ కాలం కూడా కల్పాంతం వరకే కదా. ఆ తర్వాత మరొకరు ఆ బ్రహ్మ పదవిని అధిరోహిస్తూ ఉంటారు. కానీ ఆత్మ సామ్రాజ్యపత్యము అటువంటిది కాదు. అది ఎప్పటికీ శాశ్వతమైంది. నిరంతరము జీవుని జగన్మాత సన్నిధిలో ఉండేటట్లుగా చేస్తుంది. ఈ ఆత్మ సామ్రాజ్యాధిపత్యం సాధించడం ఎలా అంటే జీవుడు నెమ్మదిగా మొదటగా తన ధ్యానంతో సర్వేంద్రియాలను మనసును బుద్ధితోనూ, బుద్ధిని జగన్మాతలోనూ ఐక్యం చేయగలిగితే ఆ తల్లి వాణిని సామ్రాజ్యము అనే రాజ్యానికి అధిపతిగా చేస్తుందన్నమాట. దీనికి కావాల్సింది ఏంటి? యోగ సాధన. ఎవరైతే ఈ యోగ సాధన ద్వారా ఆ తల్లిని ధ్యానిస్తారో వారిని పరమేశ్వరి తన పరివారంలో సభ్యులుగా చేసుకుంటుంది.
ఇంతకన్నా మించిన రాజ్యాధిపత్యం మరి ఇంకేముంటుంది? ఎవరైతే అమ్మవారిని అకుంఠితమైన నిష్ఠతో, శ్రద్ధాభక్తులతో ఆరాధించే త్రిమూర్తులకు, ఇతర దేవతాగణాలకు వారి వారి దీక్ష, అర్హత, సామర్థ్యాలను బట్టి తగిన రాజ్యాధికారములను ప్రసాదిస్తూ, తన భక్తులకు శాశ్వతమైన ఆత్మ సామ్రాజ్యాధికారమును ప్రసాదించి తన దరి చేర్చుకునే జగన్మాతను మనము రాజ్యదాయిని అనే నామంతో గనక స్మరిస్తూ ఉన్నట్లయితే, ఆ తల్లి మనకి ఈ లౌకికమైన ప్రపంచంలో రాజ్యాధికారాన్ని, అంటే మనకి కావాల్సిన మంచి ఉద్యోగాన్ని, ఆ ఉద్యోగంలో పెద్ద పదవిని అమ్మవారు ఇవ్వడమే కాకుండా, చివరికి అమ్మవారు తన ప్రాంగణంలో, అంటే పరివార దేవతల్లో ఉండేలాగా వాళ్ళని సేవించుకునే విధంగా, అమ్మవారిని మనం సేవించుకునే విధంగా అమ్మవారు మనల్ని అక్కడ పెట్టుకుంటుందన్నమాట. ఇంకా జీవితంలో, అంటే ఈ జీవికి అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? శ్రీమాత్రే నమః.